టీ టైమ్ స్టైల్‌లో లెమన్ టీ చేసుకుందామా? చాలా చల్లగా వర్షాలు పడుతున్నాయి కదా! సో, వేడివేడిగా రెగ్యులర్ టీ కాకుండా ఇలా లెమన్ టీ చేసుకున్నామనుకోండి హెల్త్ కూడా బావుంటుంది. అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఎలా చేసుకోవాలో చూసేద్దామా? వచ్చేయండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి. మీరు ఎంతమందికి పెట్టుకుంటున్నారో దానికి తగ్గట్టుగా క్వాంటిటీ వేసుకోండి. ఆ తర్వాత అందులో నేను పుదీనా కాడలనైతే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత అల్లం ముక్కను దంచుకొని అందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాగా మరిగించుకోవాలనమాట. ఈలోగా మనం ఒక నిమ్మకాయనైతే కట్ చేసుకొని అందులో ఆ రసాన్నయితే పిండుకోవాలి. టీ చేదేమి రాదండి. చక్కగా చాలా బావుంటుంది. తీయగా, పుల్లగా చాలా బావుంటుందనమాట. పుదీనా ఫ్లేవర్‌తో, అల్లం ఫ్లేవర్‌తో. ఇప్పుడు మరుగుతున్నప్పుడు కొద్దిగా టీ పొడిని వేసుకోండి. ఎక్కువ వేయకండే మరీ ఎక్కువ డికాషన్ వచ్చేస్తే బాగోదనమాట. చేదొస్తుంది. అది మరిగేలోపు మనం కప్పుల్లో కొద్దిగా తేనె వేసుకొని అండ్ స్లైస్‌లా కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలు, పుదీనా ఆకుల్ని వేసుకొని రెడీగా పెట్టేసుకుందాం. మనకిప్పుడు టీ మరిగిపోయింది కదా! ఇందులో వడకెట్టేసుకుందాం. ఇలాంటి వేడి వేడి టీ వర్షంతో పాటు ఎంజాయ్ చేస్తే ఉంటుందండి. అబ్బా! భలే ఉంటుంది తెలుసా! ఫ్యామిలీ అందరూ కూర్చొని చక్కగా ఇలాంటి వేడి వేడి టీ వర్షంతో ఎంజాయ్ చేస్తూ మంచి సినిమా చూస్తే భలే కిక్ ఉంటుంది తెలుసా! అండ్ ఈ టీ మనకి థ్రోట్‌కి కూడా చాలా మంచిది. మనకిప్పుడు సీజన్ కాని సీజన్‌లో వర్షాలు పడుతున్నాయి కదా! సో, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఈ టీ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. టీ అయితే సూపర్ ఉంటదండి. వేడిగా చక్కగా పుదీనా ఫ్లేవర్, అల్లం ఫ్లేవరు, పులుపు, తీపి కలిపి చాలా బావుంటుందనమాట. షడ్‌రుచుల సమ్మేళనంలా ఉంటుంది ఈ టీ. సో, మీరెప్పుడు ట్రై చేస్తున్నారు? మీరు కూడా ట్రై చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.